అందరికీ నమస్కారం. రాజ్యాంగం, రాజకీయంపై 2 గ్రంథాలు రచించిన వ్యక్తిగా ప్రతి ఒక్క రాజ్యాంగ అధికరణాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను. ముఖ్యంగా ఎక్కడెక్కడ అవి దురుపయోగానికి, దుర్వినియోగానికి, దురవగాహనకు దారితీసినాయో వాటిని హైలైట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రారంభించాను. అట్లాగే ఆర్టికల్ 16 వరకు మనం చర్చలు పూర్తి చేసుకున్నాం. కానీ సమకాలీన వివాదాస్పద సంఘటనలను మనం విస్మరించలేం. సమాజ గతిలో, సమాజ సంస్కరణలో సంఘటనలు ముఖ్య భూమిక పోషిస్తాయి. కాబట్టి ఈ సంఘటనల గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిల్లో ఒకటి ఈరోజు ముఖ్యంగా నేను మీ ముందుకు వస్తున్నటువంటి ఒక సంఘటన. మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలా, వారే పూజారులుగా ఉండాలా, ఇతరులు ఎందుకు ఉండకూడదు, బ్రాహ్మణులు ఏమి ఆకాశం నుంచి ఊడిపడ్డారా అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇప్పుడెవరున్నారు పూజారులుగా, పురోహితులుగా? వైష్ణవ దేవాలయాల్లో వైష్ణవాచార్యులు ఉన్నారు, శివాలయాలలో వైదికులు ఉన్నారు, అట్లాగే కొన్ని చోట జంగమ దేవరలు ఉన్నారు. బ్రాహ్మణుల్లో ఉండే శాఖల్లో కూడా వైదికులే కాకుండా నియోగులు కూడా కొంతమంది ఈ రోజున జీవన భృతి కోసం పూజారి, పౌరోహిత వృత్తులను చేపడుతున్నారు. ఆ మాటకొస్తే అన్ని కులాలు, అన్ని వృత్తులు చేపడుతూనే ఉన్నారు. అన్ని కులాల పూజారులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, మునులు, ఋషులు కూడా ఉన్నారు. ఇది చాలా గొప్ప ఆలోచన. అందుకు నేను మందకృష్ణ మాదిగ గారిని అభినందిస్తున్నాను. వాస్తవానికి మన దేవుళ్ళు, మునులు, మహర్షులు ఎవరు? వీళ్ళంతా ఏదో ఆర్యులని, ఎక్కడి నుంచో వచ్చారని ఒక తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కానీ మీరు గమనిస్తే శ్రీరాముడు నల్లనివాడు, శ్రీకృష్ణుడు నల్లనివాడు, వ్యాసుడు అంతకంటే నల్లనివాడు. వీళ్ళందరూ ఏంటంటే ఈ భారతదేశ మూల నివాసులు. రాజ్యం స్థాపించిన వాడు క్షత్రియుడవుతాడు, వ్యాపారం చేసిన వాడు వైశ్యుడవుతాడు. అవి రెండూ లేకుండా పేదరికంలోనా లేకపోతే సేవా వృత్తిలోనా ఉన్నవాళ్ళు శూద్రులు అవుతున్నారు. శాస్త్రాలను చదవటం, బోధించటం, ఆచరింపచేయటం వృత్తిని అవలంబించిన వాళ్ళు బ్రాహ్మణులు అవుతున్నారు. ఇది చాతుర్వర్ణ వ్యవస్థ. పుట్టుక చేత అందరూ శూద్రులే. దాని నుంచి ఏ వృత్తిలోకి కావలసిన వాళ్ళు, ఏ వృత్తిలోకి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు అందులోకి వెళ్ళిపోవచ్చు. అవి మార్పు చేయటానికి వీలు లేని స్థిరమైన చట్టాలు కావు. మన మునులను తీసుకున్నట్టయితే వ్యాసుల వారు, పరాశరుడనే బ్రాహ్మణునికి ఒక మత్స్యగంధి ద్వారా కలిగిన వాడు వ్యాసుడు. మన దేవుళ్ళు కానీ శ్రీరాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు ఒకటేమిటి. ఇక మన భారత రామాయణ భాగవతాలను రచించిన వారు ఎవరు? భారతం, భాగవతం సంస్కృతంలో రచించినది వ్యాసుడు. రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి బోయవాడు. అట్లాగే అదే వ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించాడు, 18 పురాణాలను రచించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి గొప్ప సంస్కృతంలో ఆదిశంకరాచార్యుల వారు ఒక చండాలుడు ఎదురు వస్తే ఆయనని సాక్షాత్తు భగవంతుడుగా గుర్తించి పాదాలకు నమస్కారం చేసి దారిచ్చాడు. అలాగే రామానుజాచార్యుల వారు గాయత్రి మంత్రమును బ్రాహ్మణులే కాదు అందరూ నేర్చుకోవచ్చని ఆయన ఒక దేవాలయం మీదుండి నేర్చుకోదలిచిన అందరికీ బోధించాడు. సనాతన సాంప్రదాయంలో వర్ణాలు ఉన్నాయి, కులాలు లేవు. కులాలనేది అహంకారం పెరిగి ఒకరి నుంచి ఒకరు రాజ్యాలు లాక్కున్న తర్వాత వారిది సుపీరియర్ రేస్ అని వాళ్ళు ఒక రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వేలాది కులాలు ఏర్పడ్డాయి తప్పితే వృత్తిని బట్టి కులం ఏర్పడ్డదన్న కమ్యూనిస్టు వాదన
తప్పు. అన్ని వృత్తులు లేవు. అన్నిటికన్నా పెద్ద వృత్తి అయిన వ్యవసాయం ఎవరిది? ఏ కులంది? సనాతన ధర్మంలో వర్ణాలు ఉన్నాయి తప్పితే కులం లేవు. ఆ వర్ణాలు కూడా ఏంటంటే ఎవరు ఎట్నుంచైనా మారవచ్చు. ఉదాహరణకి కర్ణుడి ఉదంతం తీసుకోండి. కౌరవ పాండవుల మధ్య అస్త్రపాఠవ పరీక్ష జరుగుతూ ఉంటే ఈయన వెళ్ళి ఈయన కూడా అందులో పాల్గొంటానంటే లేదు నువ్వు శూద్రుడివి అన్నారు. దుర్యోధనుడు అప్పటికప్పుడే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. అప్పుడేమన్నారు? ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు పాల్గొనవచ్చు అన్నారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే సనాతన ధర్మంలో రాజ్యం ఉన్నవాడు క్షత్రియుడు, రాజ్యం లేకపోతే శూద్రుడు. ఈ 4 వర్ణాలలో పైనున్న 3 వర్ణాల వారు ఎవరైనా సరే కింది శూద్ర వర్ణం వారికి అల్లుడు కావచ్చు. కోర్స్ పై వర్ణం నుంచి అమ్మాయిల్ని తీసుకోవడానికి వీల్లేదు కిందికి. కారణం ఏంటంటే తక్కువ ఉంటారు, అతి తక్కువ ఉంటారు. అత్యంత ఎక్కువ ఉండేది కింద నుంచి పైకి ఉంటారు. అది ఒక సామాజిక కట్టుబాటే తప్పితే ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నమాట కాదు. ఎవరు ఏ వృత్తినైనా ఎంచుకోవచ్చు. నిజానికి అలా ఎంచుకోవాలి కూడా. ఈరోజు సనాతన ధర్మం నిలబడాలి అంటే, గుడుల మీద దాడులను అరికట్టాలంటే అది బ్రాహ్మణుల నుంచి అవుతుందా? అసలు ఈ దేవాలయాలన్నీ బ్రాహ్మణులు నిర్మించారా? క్షత్రియులు నిర్మించారు. క్షత్రియులు అంటే ఎవరు? శూద్రులు. మీకు పల్లవులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వారు కానివ్వండి, వీళ్ళ అందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా శూద్రులే. అట్లాగే మీకు ఉత్తర భారతదేశంలోని రాజవంశాలు అన్నీ కూడా అంతే. వారెవరు? బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు వారి ఆరాధకులు. రాముడు కృష్ణుడు కూడా క్షత్రియులే, బ్రాహ్మణులు వారి ఆరాధకులు. సంస్కృత భాషలో మూల గ్రంథాలను రచించిన వాళ్ళు శూద్రులైతే వాటిని చదువుకొని నేర్చుకొని వాటిని జనబాహుల్యంలో పెట్టి జీవన భృతి సాధించుకున్న వాళ్ళు బ్రాహ్మణులు తప్పితే ఈ సనాతన ధర్మ సృష్టికర్తలు బ్రాహ్మణులు కాదు. సనాతన ధర్మ సృష్టికర్తలైనా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అయినా సృష్టించిన వాళ్ళు క్షత్రియులు అనగా శూద్రులు. సనాతన ధర్మం అంటే అందరిది, ఏ ఒక్కరిది కాదు. ఏ వృత్తి ఎవరైనా చేయవచ్చు. మాదిగ కులస్తులు, మాల కులస్తులు, ఇతర అన్ని వర్ణాల వాళ్ళు గనక ఈ బ్రాహ్మణిక వృత్తిలోకి వస్తే ఈ భారతీయ సనాతన ధర్మం బలపడుతుంది, ఎదురు దాడులను తట్టుకొని నిలబడగలుగుతుంది. అందువల్ల ఇవాళ సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న ఎవరైనా సరే మందకృష్ణ మాదిగ గారి వ్యాఖ్యలను ఆహ్వానించాలి, సమర్థించాలి. నా దృష్టిలో ఆయన ఒక్క గొప్ప సంఘ సంస్కర్త, ఒక శకపురుషుడు, ఒక ధృవతార. మాదిగ కులానికి వన్నె తెచ్చిన కులములోన ఒకడు గుణవంతుడుండెన కులము వెలయి వాని గుణము చేత అన్నట్లు ఆ మాదిగన్న పదానికి విలువ తీసుకొచ్చాడు. అట్లాగే చిన్న పిల్లల కోసం, వికలాంగుల కోసం పోరాటాలు చేశాడు. చివరికి సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి లక్షలాది మంది ప్రజల సమక్షంలో గుండెలకు హత్తుకొని ఆశీర్వదించారు. ఇంత సాధించిన వ్యక్తికి 2025లో పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం. ఆయన ఎంతటికైనా అర్హుడనేది నా అభిప్రాయం. అలాగే మనం మాతంగ మునిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆయన వాస్తవానికి చండాలుడు. చండాలుడు అంటే ఎవరు? కింది వర్ణంలో ఉన్న పురుషుడు పై వర్ణంలో ఉన్న స్త్రీని ఆమె ద్వారా సంతానాన్ని కంటే వాళ్ళని చండాలుడు అన్నారు. నిజానికి 4 వర్ణాలలో పంచమ కులం అంటే అది, అంతే తప్పితే మాల మాదిగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు కాదు. చాతుర్వర్ణ వ్యవస్థ మనం అనుకుంటున్న ఈరోజు మాల మాదిగలను కమ్మరెడ్లతో సమానంగా చూసింది. అందరూ శూద్రులే, బ్రాహ్మణులు కూడా శూద్రులే. ద్విజత్వం పొందే వరకు, ఉపనయనం చేసుకునే వరకు. ఆ ఉపనయనం ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఆ బ్రాహ్మణికపు మనస్తత్వం ఉండాలి. సనాతన ధర్మ ప్రస్థానంలో ఇది ఒక గొప్ప పరిణామం. ఇతర అన్ని కులాల వాళ్ళు కూడా పూజారులు, పురోహితులుగా మారితే ఆ వృత్తికి గౌరవం పెరుగుతుంది, ఆ వృత్తి యొక్క విస్తృతి పెరుగుతుంది, ఈ భావన బలోపేతం అవుతుంది. అందువల్ల సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న ఎవరైనా సరే ఈ మార్పుని స్వాగతించాలి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్పై నేను నా అభిప్రాయాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.